శ్రీ గురుభ్యో నమః. శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి కందార్థములు 11వ అధ్యాయము ద్రాష్టాంత లక్షణము 89వ కందార్థము. కర్పూర దీపమెరుకగు కర్పూర దీపంబె మాయ కార్యంబౌను కర్పూర దీపమె సాక్షగు కర్పూర దీపంబు పోతే కర్మములు లేవు బోధని ఏటి ధర్మములు లేవు నిర్మలమతి తోడా నీవిట్లు ఎరిగితే మర్మములుండవు మాయత తొలుగును కర్మములు లేవు బోధని ఏటి ధర్మములు లేవు. కర్పూర దీపమె ఎరుకగు కర్పూర దీపంబె మాయ కార్యంబౌను. మామూలుగా మనం కర్పూరం వెలిగించి ఆ యొక్క కర్పూర హారతి యొక్క వైభవాన్ని మన కళ్ళతో ఎంతో ఆహ్లాదకరంగా చూస్తూ ఉంటాం. ఆ విధంగా చూస్తూ ఉండగానే ఆ కర్పూరం అనేది కొంతసేపటికి ఎటువంటి జాడ లేకుండా కర్పూరము కలిక రెండు కూడా లేకుండా పోతాయి. అదేవిధంగా ఈ మాయాస్వరూపమైన ఎరుక కూడా ఈ జగత్తులో మనకి అనేక ద్వంద్వ రూపాలుగా కనిపించి అనేక వైభవాలు ఉన్నట్లు కనిపించి కొంతకాలం ఉండి తర్వాత ఈ ఎరుక అనేది ఎక్కడా కూడా కనిపించకుండా పోతుంది. ఆ యొక్క కర్పూరము కలికి లాంటిదే ఈ ఎరుక కూడా. అది ఎట్లా అంటే కర్పూరంలాగా స్థూలంగా ఈ దేహము, కలికిలాగా సూక్ష్మంగా జీవుడు. ఈ స్థూలము సూక్ష్మము రెండు కూడినప్పుడే ఈ యొక్క జగత్రూపమైనటువంటి ప్రపంచంలో అనేక వైభవాలు కనిపిస్తాయి. కానీ ఈ ద్వంద్వరూపమైనటువంటి ఎరుక నిజం కాదు. ఎందుకంటే ఇది తనకు తానుగా తోయబడింది. అందుకే దీనిని మాయ అని అన్నారు. మాయ అంటే ఉన్నట్లు కనిపిస్తుంది కానీ ఇది నిజంగా లేదు అనేది దీని యొక్క అర్థం. అందుకే దీనిని గురించి చక్కగా విచారిస్తే ఈ కనిపించే ప్రపంచమంతా కూడా అబద్ధం అనేది మనకి చక్కగా తెలుస్తుంది. కానీ ఇది ఎట్లా కనిపిస్తుంది అంటే బీజవృక్ష న్యాయంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒకటి కారణంగా, ఒకటి కార్యంగా, ఒకటి ద్రష్టగా, ఒకటి సాక్షిగా, ఇట్లా ఈ ఎరుక అనేది ఒకటే అనేక ద్వంద్వ రూపాలుగా మనకి తెలియబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ద్వంద్వ రూపమైనటువంటి ఎరుక లేనిది అని తెలుసుకొని ఆ ఎరుక ఎప్పుడైతే లేకుండా పోతుందో దాంతోపాటే సర్వ కర్మలు, సర్వ బంధములు, సర్వ ధర్మములు, సర్వ మాయా భ్రాంతులన్నీ కూడా సకలము లేకుండా పోతాయి. కాబట్టి ఎవరైతే నిజ గురువుని ఆశ్రయించి ఈ ఎరుకను గురించి చక్కగా విచారించి తెలుసుకొని ఈ ఎరుక అనేది కర్పూరము కలికిలాగా కొంతకాలం ఉండి తర్వాత లేకుండా పోతుందని ఎవరైతే తెలుసుకుంటారో వారు ఈ యొక్క ప్రపంచంలో ఉండి సకల కార్యాలు చేస్తూ ఉన్నా కూడా ఉండి లేని వారుగా ఉంటారు. అంటే వారికి ఎటువంటి చెడు సంకల్పాలు ఉండవు. అటువంటి వారు ఎట్లా ఉంటారంటే మిగిలిన శేష జీవితం అంతా కూడా నిర్మలంగా, నిశ్చలంగా, ప్రశాంతంగా గడుపుతారు. ఈ విధంగా గురువు ద్వారా నిజం తెలుసుకున్న వారికి తెలియని ధర్మములు, మర్మములు కూడా ఏవి ఉండవని శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి మనకి ఈ కందార్థం ద్వారా తెలియజేశారు. జై సద్గురు మహారాజ్కి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.